ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కుట్రపూరితంగా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటడమే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తున్నందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు కావాలని నిర్ణయించారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయని నేపథ్యంలో సోమవారం ఇదే అంశం విచారణకు వస్తున్న సందర్భంగా న్యాయ వ్యవస్థకు మద్దతుగా అసెంబ్లీని ఒకరోజు బహిష్కరించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించారు. హైకోర్టులో వాదనలు పూర్తయి తీర్పు వెలువడాల్సి ఉన్నందున ఇక శాసనసభకు హాజరవుదామని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అధికారపక్ష వైఖరి వల్ల అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని, ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వం వాటిని పక్కదోవ పట్టిస్తోందని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. అధికారపక్షం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తూనే ప్రజా సమస్యలను కూడా లేవనెత్తుదామని ఆయన సూచించారు. ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోనూ బయట ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించామని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేయగలిగామని సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం బేఖాతరు చేయటం సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది.